చిన్న వాక్యం చదువుకుందాం. సమయం చాలా అయింది కాబట్టి ఒక చిన్న వాక్యం చదువుకుని తర్వాత కొద్ది నిమిషాలు చూద్దాం. చాలా ఎక్కువ సమయం అయింది, ఎందుకంటే మీరు రావడమే లేటు. మరి ఎందుకంటే ప్రయాణం అనుకున్నట్టుగా సాగలేదు. రెండో కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 17-18 వచనాలు నేను చదువుతానమ్మా మైక్లో. అతిశయించువాడు ప్రభునందు అతిశయింపవలెను. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. మరో మాట చదువుదాం. పునర్గ్రంథం 2వ అధ్యాయం. అంటే చాలా విషయాలు మనకి ఇందులో ఉంటాయి, కానీ ఒక్కటి చాలు, చిన్న మాట. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. దేవుడి వాక్యం మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమగల దేవుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవుడా, నాయన నీ పరిశుద్ధ నామానికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ మధ్యాహ్న వేళ ఈ స్థలములుగా నిలబడడానికి చాలా కాలం తర్వాత తండ్రి మరొక అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు నీకు ఎన్నో స్తోత్రాలు తండ్రి. ఇది నీ కృప, నీ దయ, నీ ఆలోచన లేక నీ సంకల్పమైంది తండ్రి. నాయన మనుషుల మీద మేమేదని అనుకొని దాన్ని సాధించడం మా చేతిలో లేదు. ప్రతిదీ నువ్వు ఇస్తేనే మాకు వస్తుంది ప్రభు. ఆ విధంగా మా జీవితాల్లో మీరు చేసిన కార్యం బట్టి నీకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. ముఖ్యంగా మా ప్రియ సోదరి పరజోతమ్మ గారిని బట్టి నీకు ఎన్నో స్తుతులు అర్పించుకుంటున్నాం. మరి ఆమె యొక్క జీవితంలో మొదటిగా ప్రభు మరి ఈ గ్రామం నేను వచ్చినప్పుడు ఎన్నడూ తృణీకరించుకున్న మొదటిసారి వాక్యాన్ని స్వీకరించిన ఆయన ఆమె నీ చక్కటి వాక్యాన్ని అంగీకరించి నీరు నడుచుకున్న బిడ్డ తండ్రి. ఆమెను బట్టి ఈ పశ్చిమ గోదావరిలో కొన్ని ప్రాంతాలకి మేము వెళ్ళడానికి, అక్కడక్కడ సంఘాలు ఏర్పరచబడ్డానికి నువ్వెంతో సహాయం చేశావు. నువ్వన్నీ చూస్తున్న దేవుడు నాయన. ఎవరు ఏం చేశారో నీకు అన్నీ తెలుసు ప్రభు. నీకు ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకవేళ మనుషులుగా మేము మర్చిపోయినా నువ్వెన్నడూ మరువని దేవుడు అయి ఉన్నావు. మీకు ఎన్నో స్తుతులు అర్పించుకుంటున్నాం. కాబట్టి ఈ సమయంలో ప్రభు, ఈ సందర్భంలో ఈ కుటుంబాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ వారి జీవితంలో లేక వారి యొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరిని రక్షణలోకి తీసుకొస్తున్న గొప్ప కృపను బట్టి నేను ఎంతో కనపరుచుకుంటున్నాం. రక్షణ కన్నా గొప్పది ఏదీ లేదు నాయన. కనుక ప్రభు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారని ఆ జైలర్తో నువ్వు చెప్పిన మాట తండ్రి. ఓ రాజా, మరి ఆ కార్యం ఈ గృహంలో నువ్వు చేస్తున్నావు. నీ వాక్యం నెరవేరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి సందర్భంలో ఇంతవరకు నడిపించారు. కుమారుడు సాక్ష్యం కూడా చెప్పాడు, సమస్తను విన్నావు తండ్రి. ఇప్పుడు ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ మాటలు మేము ధ్యానిస్తున్నప్పుడు తప్పకుండా సహాయం చేయండి. మా ఆలోచనలు మా ఉద్దేశాలు కాదుగా నీ చిత్తం నీ ఉద్దేశం మాకు ఇచ్చి కూడి ఉన్న కొంతమందికి అవసరమైన ఈ మాటలు దయచేయను ఆయన. నీ ప్రసన్నత నీ శక్తిని మాతో ఉంచండి. బలహీనుడను ఎన్నిక లేనివాడిని నన్ను బలపరచండి. నీ అభిషేకము క్రింద ఉంచండి దేవా. అలాగే సోదరుని బట్టి ఆ కుమారుడు ఏమైతే చేయాలనుకుంటున్నాడో అవన్నీ చేయగలిగే సామర్థ్యం కూడా ఇచ్చి నువ్వు నడిపించమని, తప్పగా నీ కృప చూపించమని, ఈ సమయంలో ఈ సందర్భంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని సమస్తము నీకే సమర్పించుకుంటూ యేసయ్య మీ పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి అందరూ కూడా. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి దేవుని దాసులైనటువంటి వారందరికీ కూడా, వేదిక మీద ఉన్న సోదరులందరికీ, నాతోటి సహోదరులు మరి వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే కూడి వచ్చిన సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని మహాకృప చేత మరి ఈ విధంగా ఇక్కడికి రావడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నీ దేవుడిని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక సమయంలో ఒక సందర్భంలో మరి నాకు ఆరోగ్యం అసలే ఇక మంచిగా లేని పరిస్థితే కాదు, కానీ
అక్కడెక్కడైనా సాక్ష్యాలు చెప్తున్నప్పుడు ఇక ఆన్లైన్లో వింటూ ఉంటారు, కొంతమంది వినే ఉంటారు. ఇంచుమించుగా మరి నేను ఇక ఉండను భూమి మీద, నా సేవ అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది, ఇంకా నేను ఇక వెళ్ళిపోతున్నాను అని చెప్పి అనుకున్న గడియ, లేక చాలా మరి కష్టమైనటువంటి ఒక పరిస్థితిలో మా యొక్క అలాంటి సందర్భంలోకి నేను వెళ్ళడం జరిగింది. చాలా రోజులు అసలే దేని మీద ఆశ ఉండేది కాదు, దేనిని పట్టించుకునేవాడు కాదు, ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టం ఉండేది కాదు. ఇక సేవ గురించి వీటి గురించి కూడా నేనేం పట్టించుకోలే. కారణం ఏంటంటే ఒకటే ఆలోచన, ఇంక నా సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను కదా, ఇంకెందుకులే ఇవన్నీ కూడా ఎవరొకరు చూసుకుంటారు అని చెప్పి ఆ విధంగా అనుకునే ఒక పరిస్థితి పిల్లారా. అయితే మరి ప్రత్యేకంగా మరి మా సంఘము, మరి నన్ను అడిగినటువంటి సేవకులు, తర్వాత మరి ముఖ్యంగా మరి వారి సంఘాలు, మరి నన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎంతమంది ఉన్నారని సంగతి నాకు కూడా అంతవరకు తెలియదు, కానీ చాలామంది నన్ను ప్రేమించి ఎంతో మరి ప్రార్థన చేశారు. వారు ఎందుకు చేశారో నాకు తెలియదు, వారు నడిపించిన భారం ఏంటో నాకు తెలియదు, కానీ కేవలము అది దేవుని కృప ఉన్నది. దేవుడు ఆ భారాన్ని వారిలో పెట్టి మరి వాళ్ళందరూ చేసిన ప్రార్థన, దానిని బట్టి దేవుడు నన్ను పైకి లేవనెత్తి మళ్ళా తిరిగి సేవలు ఇక్కడికి వెళ్ళడానికి కొద్దిగా ఇంతకుముందు ఇలా స్పీడ్గా కాదు కానీ కొంచెం అయినా తిరగడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ ఈ విధంగా రావడానికి దేవుడు ఎంతో కృప చూపాడు. చేసిన ప్రార్థనలను బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. నా ఆశ ఏంటంటే ఈ సంవత్సరం ముగించే లోపల కనీసం నా కోసం ప్రార్థన చేసే సంఘాన్ని ఒకసారి అందరినీ దర్శించి పరామర్శించి వెళ్ళాలని ఒక ఆశ ఉంది. మరి ఆ విధంగా నేను అనుకుంటున్నాను. ప్రభు యొక్క చిత్తమై దేవుడు నాకు అవకాశం ఇస్తే రీతిగా జరుగుతుంది. తర్వాత మరి నేను చాలా కష్టంలో ఉన్న పరిస్థితి, ప్రయాణాలు చేయలేని పరిస్థితి. ఆ టైంలో మరి ఈ విధంగా సహోదరి పరంజ్యోతమ్మ గారు మరణించడం జరిగింది. మరి చాలా విచారకరమే. ఒక విధంగా చెప్పాలంటే ఆమె చాలా బలహీనరాలే, మంచం మీద బెడ్లో లేకపోతే అక్కడ హాస్పిటల్లో తడుకులో ఉందన్న సంగతి కూడా నాకేమీ తెలియని పరిస్థితి. సాధారణంగా నేను చేసే పని ఏంటంటే అది మంచి పని తప్పుడు పని నాకు అనవసరం, కానీ ప్రవక్త వర్తమానం బట్టి నేనేం చెప్తానంటే సాధారణంగా ఒక సంఘానికి ఒక సేవకుని పెట్టి ఆ విశ్వాసులు వారికి అప్పచెప్పేస్తే ఇక వారితో ఏ సంబంధం నాకు వద్దు అనుకుంటాను. నేను వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు పడతారు, లేకపోతే ఏదైనా ఉంటే నాకు తెలియజేస్తారు, చూద్దాం అనుకుంటారు. కానీ ఎక్కువగా ఇంకా వారితో కాంటాక్ట్ చేయడం, వారితో మాట్లాడడం అటువంటి పనులు నేను చేయను. అయితే ఇప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో మరి నాకు ఆ విషయం పూర్తిగా తెలియలే. ఒక్కసారి మాత్రం చెప్తే సచ్చిలో ప్రార్థన చేసాం అందరం. తర్వాత ఆ టైంలో నాకు ఏది జ్ఞాపకం ఉండేది కాదు, ఏది పట్టించుకునేవాడు కాదు. నాకు ఆప్తులు సంఘంలో చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు చచ్చిపోయినా కనీసం వెళ్ళి పరామర్శించడానికి కూడా ఎవరి దగ్గరికి నేను వెళ్ళలేదు. ఆ కాలంలో చాలామంది ఆప్తులు నా కోసం ప్రార్థించేవాళ్ళు, వృద్ధులు, అలాంటి వాళ్ళు అందరూ కరోనా టైంలో ఆ టైంలో చనిపోయినప్పుడు ఎవరిని వెళ్ళి చూడలే, ఎవరిని వెళ్ళి పలకరించలే. కేవలం సంఘ పెద్దలు మాత్రమే వెళ్ళి చూసుకొని ఆ కార్యక్రమం ముగిస్తూ ఉండేవారు. నేను లేవలేని ఒక పరిస్థితి. కరోనా తర్వాత మళ్ళా ఒక బలహీనత, కరోనా తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది. చచ్చిపోయిన మళ్ళీ బ్రతికా. చనిపోయాను అనుకున్నా, ఇక చనిపోతున్నానని చెప్పా. నా కూడా డ్రైవింగ్ చేస్తున్న సోదరుడు శాంతారావును, తర్వాత జాన్సన్ ఇద్దరు ఉన్నారు నాతో. ఆ రోజు చించినాడని ఆ గ్రామంలో వాక్యం చెప్పి నేను పరుకూడగా మల్కీపురం వెళ్ళా. మల్కీపురం వెళ్తున్నప్పుడే నాకు కారులో స్టార్ట్ అయింది హార్ట్ అటాక్, గుండె నొప్పి స్టార్ట్ అయింది. తర్వాత నేను మెట్లెక్కి పైకి వెళ్ళేటప్పటికి ఇంచుమించుగా ఒళ్ళంతా చెమటలు పట్టి కొలాప్స్ అయిపోయే స్థితికి వచ్చా. అప్పుడు చెప్పాను, రే నేను చచ్చిపోతానేమో నాకు తెలీదు, కానీ ఎవరికి ఫోన్ మాత్రం చేయొద్దు, ఏ హాస్పిటల్కి నన్ను తీసుకెళ్ళొద్దు, మీకు ఓపుకుంటే ప్రార్థన మాత్రమే చేయండి అని చెప్పేసి నేను అలా మనసు మీద మౌనంగా ఉండిపోయా. నేను చూసుకున్న పల్సు అలా 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 డౌన్ అయిపోయింది. ఒక టైంలో ఆగిపోయింది. మొత్తం అంతా కూడా ఒళ్ళంతా కూడా చెమట పట్టి ముద్ద కింద అయిపోయింది. అయితే మళ్ళా కొంచెం సేపటికి దానికి అదే మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించింది. దేవుని స్తోత్రం. ఈ రకమైన పరిస్థితుల్లోంచి దేవుడు నన్ను విడిపించి ఏదో జీవిస్తున్నానంటే మళ్ళా ఈ బలహీనతలు వచ్చి పడ్డాయి. రకరకాలైనటువంటి వీక్నెస్, నిలబడలేకపోయేవాడిని, మాట్లాడలేకపోయేవాడిని.
చాలా కష్టంగా ఉండేది పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈ రోజున ఇలా నిలబెట్టినన్ను తిరిగి మళ్ళా ఇలా మాట్లాడుతున్నానంటే అది కేవలం దేవుని యొక్క మహా కృప మాత్రమే కాదు, ఆయన చిత్తము లేక ఆయన ప్రణాళిక అయి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగా. కనుక మరి ఈ సమయంలో రెండు మాటలు చెప్పాలి సహోదరి విషయంలో. ఎందుకంటే ప్రారంభం నుంచి ఉన్న విశ్వాసుల్ని సాధారణంగా నేను ఇప్పుడు కూడా వాళ్ళు మర్చిపోరు, కానీ వారిలో ఏ లోపాలు ఉన్నా మాత్రం వాటిని మాత్రం చెప్పకుండా మాత్రం ఉండను. ఖచ్చితంగా చెప్తాను ఎవరికైనా. అది నా యొక్క పాలసీ. ఒకవేళ అలా గట్టిగా చెప్పేటప్పుడు కొంతమందికి ఎలా అనిపిస్తుందంటే ఈయన అన్ని మర్చిపోయాడు, మొత్తం ప్రారంభం ఎలా వచ్చాడు ఏంటి అన్ని విషయాలు మర్చిపోయాడు అనుకుంటారు తప్ప దేవుని మనసు ఏంటో మీరు అర్థం చేసుకోండి. దేవుని మనసు చాలా ఖచ్చితమైన మనసు ఆయన. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక మరి నేను ఎప్పుడు మర్చిపోను, పరంజ్యోతమును అస్సలు మర్చిపోను. కారణం ఏంటంటే ఈ పశ్చిమ గోదావరిలో సేవ జరగడానికి గల కారణము ఆమె. ఎందుకంటే నేను మొదటిగా 86 సంవత్సరంలోనో 84 వచ్చినా ఏ మరి ఎప్పుడు వచ్చా నాకు తెలీదు, 85 అనుకుంటున్నాను నేను. 85-84 టైంలో వచ్చా, అంటే 39-38 సంవత్సరాలు అయింది. ఆ సమయంలో నేను వచ్చినప్పుడు మరి విజయ్ కుమార్ అని ప్రకాశం గారి యొక్క చిన్నమ్మ కొడుకు ఆయన ఉండేవాడు ధవళేశ్వరంలో, ఆయన కూడా మరణించాడు. అయితే మరి అన్న ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు, మా అమ్మమ్మ గారు వెళ్దాం, మరి దయచేసి మీరు వస్తారా, వెళ్దాం, ఒక వాక్యం చెప్దామని చెప్పి అంటే సరే వెళ్దామరా అని చెప్పి వచ్చాం. మేము వచ్చినప్పుడు మొదటిసారి చెప్పిన వాక్యానికి ఆమె కొంచెం కూడా తిరస్కరించకుండా వెంటనే వాక్యాన్ని అంగీకరించింది. జీవితంలో నేను అంటున్నా ప్రతి దానికన్నా గొప్ప కార్యం ఏదైనా ఉందంటే నీ దగ్గరికి వచ్చిన వాక్యాన్ని మొట్టమొదటిగా నువ్వు స్వీకరించగలగడమే అన్నిటికన్నా అద్భుతమైన దేవుని కృప అయి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వచ్చిన వాళ్ళకి గౌరవించి మర్యాదలు చేసి ఎన్నన్నా చేయొచ్చు, కానీ వాక్యాన్ని స్వీకరించకపోతే అంతా వ్యర్థమవుతుంది. కనుక చాలా మంది ప్రేమిస్తారు, చేర్చుకుంటారు, ఎన్నెన్నో చేస్తారు, కానీ వాక్యాన్ని మాత్రం స్వీకరించలేరు. చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఆమెలో ఉన్నటువంటి అత్యుత్తమైన గుణం ఏంటంటే వెంటనే ఆమె వాక్యాన్ని స్వీకరించింది. అంతేకాదు ఇంట్లో పిల్లలు కానీ భర్త అయినటువంటి ప్రకాశం గారు కానీ వారు ఎంతో ప్రేమించి మేము ఎంతమంది వచ్చినా సరే ఎప్పుడు చేర్చుకుంటూనే కూటాలు జరిగించడం, కూటాలు పెట్టడం, ఎంతమంది వచ్చినా వారే ఆ కుటుంబమే నిలబడి మాకు అన్ని కార్యక్రమాలు చేయడం, మాకు భోజన సదుపాయాలు కానీ పక్కలు కానీ అన్నీ కూడా వారు ఏర్పాటు చేయడం, ఈ కార్యాలన్నీ చేస్తున్నారు వాళ్ళు. కనుక ఎన్నడూ మర్చిపోం. ఎందుకంటే ఒక రోజు ఒక సేవ జరుగుతుందంటే ఎవరిదో ఒక ప్రయాస అక్కడ ఉంటుంది ముందు. అది లేకుండా ఎన్నడూ ఒక సేవ ఉన్నత స్థాయిలోకి రాదు అని మీరు గమనించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక మరి ఆ రోజున వారు వారి కుటుంబం చేసిన ఆ మంచి పరిస్థితులను బట్టే ఈ రోజున సేవ ఇక్కడ లేదా కమతవాను కూడా మరి అదేది ఏలూరుపాడులో కానీ ఇక్కడ కానీ అచ్చమూరులో కానీ, ఇప్పుడు అచ్చమూరులో అంటే ఒప్పుకోరే వాళ్ళు మాకు తెలియదు మరి. కనుక అచ్చమూరులో ఇలాగ కొన్ని స్థలాలలో మరి సేవ జరుగుతుంది అంటే అది కేవలము దేవుడిచ్చిన కృప, అది దేవుడు చేసిన కార్యము, ఆమె చేసిన ప్రార్థన, ఆమె విశ్వాసము, ఆమె వాక్యాన్ని చేర్చుకోవడం వల్ల జరిగినటువంటి కార్యమైంది అదంతా కూడా. కాబట్టి దేవుడు ఎన్నడూ దాన్ని మర్చిపోడు, మేము దాన్ని మర్చిపోం. దేవుని స్తోత్రం. కానీ మరి నేను చనిపోయినప్పుడు నాకు వెంటనే తెలిసింది, కానీ అప్పుడు నేను ప్రయాణం దూరంగా చేసే రోజులు కాదవి. నాకు దూరంగా వెళ్ళకపోతున్నా, ఎక్కువసేపు కారులో కూర్చోవడం కూడా కష్టమైన పరిస్థితి. వెళ్ళినా ఎక్కడో దగ్గర మధ్యలో ఆగాలి. ఇలాంటి బలహీనతలు నాకు ఉన్నాయి. అందుకని వెంటనే నాకు తెలిసిన వెంటనే నేను శేఖర్ ఫోన్ చేసి, అది పెద్ద కుమారుడు ఫోన్ చేసి, అరే బాబు ఇదిరా నా పరిస్థితి, నేను రాలేకపోతున్నాను రా, నన్ను క్షమించు. అమ్మ చేసిన కార్యాలను ఎవ్వరూ మర్చిపోం, ఎప్పటికీ మాకు జ్ఞాపకం ఉంటాయి ఇవన్నీ కూడా, దయచేసి ఏమనుకోవద్దని చెప్పి నేను వెంటనే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ప్రియ సోదరులారు, అలాగే కెనడీ గారికి కూడా చెప్పాను, నేను రాలేకపోతున్నాను, మరి దయచేసి ఏమనుకోవద్దంటే మేము చూస్తానంటే మేము చేస్తానండి అని చెప్పారు. ఎందుకంటే నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి, తెలుసు కనుక ఆ విధంగా అన్నారు. కాబట్టి నేను కావాలని రావడం మానేయడమో లేదా ఆదిలో ఉన్న విశ్వాసాన్ని మర్చిపోవడమో, ఒళ్ళు కొవ్వెక్కి నా కళ్ళు
నెత్తి మీదకి వచ్చి ఏదో ఒకలాగా నేను అయిపోవడమో కానే కాదు. హాస్పిటల్లో ఉండగా కనీసం ఎవరు ఫోన్ చేసినా ఆమె ఖచ్చితంగా నేను ప్రార్థన చేసి ఉండేవాడిని. ఆ రోజున నా ప్రార్థన ఆమె బ్రతికించదు కానీ ఆమె తృప్తి కోసం. ఎందుకంటే ఆ కార్యం తప్పకుండా చేస్తాం, ఎందుకు చేయం? నాకు అంత బాగోపోయిన ఒకసారి ఫోన్లు చేస్తుంటుంటే కొన్నిసార్లు ఫోన్ నా దగ్గర ఉండేది కాదు, ఫోన్ కూడా మాట్లాడలేకపోయేవాడిని. అట్లాంటి పరిస్థితుల్లో మరి నాకు ఎవరైనా ఫోన్ చేస్తుంటే ఖచ్చితంగా నేను ఆమెతో 2 మాటలు మాట్లాడి మరి ప్రార్థన చేస్తుండేటువంటి వాడిని. కానీ ఆ రోజు నాకు ఎవరు చెప్పలే. కాబట్టి ప్రియులారా, అనుకోకుండా జరిగిన పొరపాటు ఇది. వారు నన్ను ఎలా అర్థం చేసుకున్నా దానికి నేను బాధపడే పరిస్థితి ఏమీ లేదు. ఎందుకంటే ఎలా అర్థం చేసుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే దేవుడు మనసులో ఎరిగిన దేవుడు. దేవుడు స్తోత్రం. అది నిర్లక్ష్యమో లేకపోతే ఏదో నిజంగా కావాలని చేసిన పనో అనేది దేవుడికి తెలుస్తుంది. మనుషులు ఒకరిని ఒకలా లేకపోతే కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రియ సోదరులారా, నిజంగా ఆ సోదరి ఒక ధన్యురాలు. వాక్యం స్వీకరించింది, చివరి కాలంలో వర్తమానం స్వీకరించింది, చక్కగా దేవుళ్ళు నడిచింది. కనుక నేను అంటున్నా, ఆమె జీవితాన్ని కుటుంబంతో ఒక మాదిరిగా తీసుకొని ఆమె అడుగుజాడల్లో కుటుంబంతో నడవాలని ఆశపడతా ఉన్నా. అదే ప్రార్థన, అదే విశ్వాసం, ఆ చక్కటి త్యాగము లేక సమర్పణ కలిగినటువంటి వారుగా మిగతా బిడ్డలు కూడా ఉండి ప్రియ సోదరులారా, ఆ యొక్క గొప్ప అద్భుతమైన ఎత్తబాటు కొరకు సిద్ధపడాలని చెప్పి నేను ఎంతో ఆశపడతా ఉన్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును, అది దేవుని యొక్క వాగ్దానం అయినది. మీ ఇంట్లో ఎవరు రక్షించబడకపోయినా నువ్వు ఒక్కదాను రక్షించబడితే ఆ వాగ్దానం పట్టుకొని నువ్వు ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు నీ పిల్లల్ని నీకు ఇస్తాడు, నీ కుటుంబాన్ని నీకు ఇస్తాడు, నీ భర్తను నీకు ఇస్తాడు, నీ భార్యను నీకు ఇస్తాడు. ఎందుకంటే ఇది వాక్యము దేవుడిచ్చిన అద్భుతమైన వాగ్దానమై ఉంది. కాబట్టి ఆ రీతిగా కుటుంబాలన్నీ రక్షించబడ్డమే గొప్ప కార్యం. దేవుని స్తోత్రం. ప్రారంభం ఎక్కడికి వచ్చాం, ఎన్నో కూటాలు పెట్టాం. సరే, చెప్పిన వాక్యం అంతా అందరికీ అర్థమైపోద్ది లేదా అందరూ అంగీకరించేస్తారని మాత్రం కాదు. దేవుని స్తోత్రం. అయితే కొంతమంది బిడ్డలు ఏర్పాట్లో ఉన్నారు, వాళ్ళు వచ్చారు. ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వస్తారు. ఇక్కడ సేవ జరుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని తిరస్కరించడం మంచి పని కాదు. ఈ చివరి దినాలలో సంఘాలలో ఉండి సంఘాలే గొప్పనుకోవడం కాదు, కానీ ఏ కాలమందు దేవుడు ఏ వాక్యాన్ని ఇస్తున్నాడో ఆ వాక్యాన్ని చూడడము, గమనించడం, దాన్ని స్వీకరించడమే ముఖ్యమైన కార్యం. ఇంకో మంచి మాట చెప్పనా, దేవుడు ఏ కాలములో వాక్యాన్ని పంపాడో ఆ వాక్యమే ఆయనై ఉన్నాడు. ఆ వాక్యాన్ని స్వీకరిస్తే ఆయన్ని స్వీకరించినట్టే. ఆ వాక్యాన్ని త్రోసేస్తే యేసుక్రీస్తు త్రోసివేసినట్టే. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహింతురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే, ఈ సమయంలో ప్రియులారా, వాక్యం చదివాను. ఇంచుమించు చెప్తే ఒక పావుగంట చెప్తాను, సరిపోతే టైం 1 గంట అవుతుంది కనుక నేను ముగించేస్తా. ఎక్కువసేపు చెప్పను, కొద్ది మాటలే. ఎందుకంటే ఈ సందర్భం పరిస్థితి ఎందుకు త్వరగా రావాలి. కానీ ఈ వారం అంతా అసలు నాకు రెస్ట్ లేకుండా ప్రతిరోజు ఏదో ఊరు వెళ్తున్నాను. ఉదయం వెళ్తుంటే రాత్రి వస్తున్నాను, మళ్ళా అట్లా అయిపోయింది. సరే, అయినప్పటికీ 8 గంటల బయలుదేరదాం అనుకున్నాం. 8కి బయలుదేరితే కనీసం 10:30 కానీ ఇక్కడ ఉంటాను అనుకున్నాను. కానీ 8:30 అయింది, లేట్ అయింది. దాంతోపాటు రోడ్లన్నీ కూడా భయంకరంగా ట్రాఫిక్తో ఉన్నాయి. అక్కడక్కడ రోడ్లు బాగాలేదు. ఇంకా తప్పలేదు. సరే, ఇక దేవుని స్తోత్రం అనుకుంటే ఏ టైంకి వెళ్తే ఆ టైంకి వెళ్తాం. శేఖర్ ఫోన్ చేసినప్పుడు మొదలుపెట్టాడు, పాస్టర్ గారు ఉంటే నా కోసం చూడొద్దులే, నేను వస్తాను ఏదో టైంకి అని చెప్పి అనడం జరిగింది. సరే, శీతాకాలం ఉదయకాలం కూటలు ఎలాగే ఉంటాయి, లేట్ అయిపోద్ది, అందరూ రారు గమ్ముని. సరే, ఏదేమైనా దేవుని స్తోత్రం. ఇలా మనం ఒకరినొకరు 2024లో కలుసుకోవడం చాలా సంతోషం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నీ పశ్చిమ గోదావరి కాబట్టి కొంచెం పక్షపాతం ఉంటుంది, కానీ మాతరాజు గారు చెప్పినంతగా ఉండదు. దేవుని స్తోత్రంగా ఉండగా దిల్సుమర్ మీద పెద్ద ఉండదు అన్నాడు, కానీ ఎక్కువ దాని మీద ఉండేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మరి సమయంలో సరే ఇలా కలుసుకోవడము, మరి ఎందుకంటే ఆదిలో ఉన్న విశ్వాసం చూపించే ప్రేమ ఎన్నడూ మర్చిపోలేను నేను. ఎందుకంటే వారు చూపించే ప్రేమ ఇప్పుడు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు చూపించే ప్రేమకి పాతకాల విశ్వాసం చూపించే ప్రేమకి ఎంతో తేడా ఉంటుంది. నేను గమనిస్తూ ఉంటాను, దాన్ని చూస్తూ ఉంటాను. అందుకని కొన్నిసార్లు వెంటనే వెళ్ళిపోతాను అన్న వాడిని అక్కడే కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే ఇలాంటి సందర్భాలు మళ్ళీ మనకి రావన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. దేవునికి మహిమ కలుగును గాక.
సరే, ఈ సమయంలో ప్రియులారు ఇక్కడ ఒక చిన్న మాట చూస్తా ఉన్నాం. కొంచెం విషయమే చెప్తాను, ఎక్కువ చెప్పను. ఇక్కడ చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయాలు మనకు తెలియనేమి కాదు, కానీ 2 మాటలు ఇందులో చెప్పి నేను ముగించాలనుకుంటున్నా. ఎందుకంటే కొన్ని కూడాలకు వెళ్తున్నప్పుడు నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళను, కానీ దేవుడు నాకు ఏదైనా మనసులో పెడితే దాన్ని మాత్రమే చెప్తా ఉంటా. కనుక ఈ చిన్న మాట చూడండి ప్రియులారా. అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించాలి? ఈ లోకములో గ్లోరీ, ఈ లోకములో మనుష్యుడు అతిశయించగలిగింది ఏది లేదు. ఏ కార్యమందు, ఏ విషయమందు, వస్తువుల యందు, ఉద్యోగాలందు, వ్యాపారముల యందు, చదువునందు, నీకున్న పేరును బట్టి, డబ్బును బట్టి, దేనిని బట్టి కూడా మనము అతిశయించ వీలు లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేని బట్టి అతిశయించాలి? ప్రభువునందు అతిశయించాలంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్? ఆ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటి, లేక భావం ఏంటని చూస్తే, నీకు దేవుడు పంపించిన వాక్యాన్ని స్వీకరించినందుకే, స్వీకరించగలిగే కృప దేవుడికి ఇచ్చినందుకే నువ్వు అతిశయించాలి. ఎందుకంటే మరొకడు దాన్ని త్రోసేసినప్పుడు నువ్వు దాన్ని స్వీకరించావు. ఎట్లా స్వీకరించావు? దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. గాడ్ ఓపెన్ యువర్ హార్ట్. దేవుడు నీ కళ్ళు తెరిచాడు కాబట్టి ఆ వాక్యం యొక్క విషయం ఏంటి నీకు అర్థమైంది కనుక, అది దేవుడు పంపిన మాటను గమనించావు కాబట్టి నీవు దాన్ని పొందుకున్నావు, లేక దాన్ని స్వీకరించావు. దానిని బట్టి నువ్వు అతిశయించాలి. దేవుని స్తోత్రం. ఇక కొంచెం క్లియర్గా చెప్పుకుంటే, ప్రభువునందే అతిశయం మనకంతా. ఎందుకు తెలుసా? దేనిని బట్టి అతిశయం? దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని నువ్వు స్వీకరించడమే కాదు, దానిలో నువ్వు జీవిస్తా ఉన్నావు, నడుస్తున్నావు. దానిలో నిలబడటానికి దేవుడిని కృపిస్తున్నాడు. అందుకే అంటాడు, సమస్తం ఎవరు చేయరు, చేయువాడు దేవుడే. హల్లెలూయా. వాక్యాన్ని పంపేవాడు ఆయన, దాన్ని స్వీకరించేలా చేసేవాడు ఆయన. హల్లెలూయా. ఇంకో మాట చెప్పండి, దానిలో జీవించడానికి శక్తినిచ్చేవాడు కూడా ఆయనే. ఏ మనిషి గొప్ప అని చెప్పుకోవడానికి అసలు అవకాశం లేదంటా నేనైతే. దేవుని స్తోత్రం. నా అనుభవించుకున్న మాటలు చెప్తా చూడండి. ఎందుకంటే ప్రియులారా, ప్రవక్త వర్తమానాలు అంటున్నాడు, దాన్ని ఏమంటే ఋతువులోకి సరిపడు ఆత్మీయ ఆహారము, లేక కొన్ని పుస్తకాల్లో దేవుడు ఒక మాట చెప్పాడు. ఎవరితో? ఏలియాతో. కెరీతు వాగు ఎండిపోతుందని నాకు తెలుసులే, నువ్వేం చేస్తావంటే సారెపతి పో. సారెపతిలో ఒక విధవరాలికి నిన్ను పోషించమని నేను ఆజ్ఞాపించాను, నువ్వు వెళ్ళు అన్నాడు. దేవుని స్తోత్రం. సారెపతి విధవరాలతో దేవుడు ఏం మాట్లాడలే, ఏం చెప్పలేదు, దర్శనం లేదు, కలలేదు, ఏమి లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ వెళ్ళాడు. ఎవరు? ఏలియా. దేవుని మాట నమ్మి వెళ్ళినప్పుడు ప్రవక్త ఒక మంచి మాట వాడాడు అక్కడ. ద సేమ్ కాలిబర్ వాట్ హీ హ్యాస్ ఇన్ హిస్ మైండ్, ఇన్ హిస్ లైఫ్, ద సేమ్ కాలిబర్ షీ ఆల్సో హ్యాడ్ అన్నాడు. ఏంటంటే ఏ రకమైన సామర్థ్యం అయితే ఏలియాలో ఉందో అదే సామర్థ్యము ఆ వాక్యాన్ని స్వీకరించి నమ్మగలిగే, దేవుని స్తోత్రం, నమ్మగలడం కాదు, టు ఎంటర్టైన్ ద వర్డ్. ఎంటర్టైన్ ద వర్డ్ అంటే ఆ వాక్యాన్ని నువ్వు ఇతరులకు చెప్పి నమ్మి ఆ ఏలియాని పోషించడానికి, ఏలియాని చేర్చుకోవడానికి ఒక అద్భుతమైన శక్తి ఆమెలో ఉందట. దేవుని స్తోత్రం. ఈరోజు కూడా సారెపతి విధవరాలికి పంపించినట్టే దేవుడు చిన్న వధువుకి అక్కడక్కడ పంపించాడు వాక్యాన్ని ఆయన. హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని చేర్చుకోవడం కాదు, యూ హ్యావ్ టు ఎంటర్టైన్ ద వర్డ్. ఆ మాట వాడాడు అక్కడ ప్రవక్త. ఎంటర్టైన్ అని అర్థం ఏంటి? దానిని నువ్వేం చేయాలి? ఇతరులకు చూపించాలి, ఇతరులకు చెప్పాలి, అతన్ని అక్కడికంటే తీసుకెళ్ళాలి, అతను ఏం కావాలో అది ఇవ్వాలి, లేక ఆ వాక్యం నేను ఏం కోరినది నువ్వు చేయగలగాలి, ఆ వాక్యం కోసం నిలబడగలవు నువ్వు. దేవుని స్తోత్రం.
ఆ వాక్యమే సత్యమని ఇతరులకు చెప్పగలగాలి. అదే ఎంటర్టైన్ చేయడం అంటే. దేవుని స్తోత్రం. ఆ విధంగా చేయగలిగే సామాజిక ఎవరికి ఉంది? విధవరాలకు ఉంది. ఎందుకంటే కౌంతవానగూడలో 30 సంవత్సరాల క్రితం విషయాలన్నీ చెప్పుకుంటే వచ్చేటప్పుడు మేము ఎలా వచ్చేవాళ్ళం అంటే సైకిల్ వేసుకొచ్చేవాళ్ళం. వర్షం పడితే అయిపోయింది మా పని. సైకిల్ నడదు, ఇంకా సైకిల్ భుజాల మీద ఎత్తుకొని పైకెత్తుకొని ఇంచుమించు మోకాల దగ్గర దాకా మట్టి దిగిపోతుంటుంటే ఆ పంపులు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. మాకేం కష్టం అనిపించలే. అది దేవుడిచ్చిన కృప అనుకున్నాం ఆ రోజు. దేవుని స్తోత్రం. ఆ పాత రోజులు, పాత కష్టం అంతా ఆలోచించుకుంటే అది దేవుడి గొప్పతనం అంతే. ఆ రోజున నేను అనుకుంటా, చాలా మంది సేవకులు కనబడి అంటారు, పాస్టర్ గారు మీరు అంత సేవ చేశారు, అంత సేవ చేశారు. ఆ మాటలు నాకు ఏమి ఎక్కవు. కారణం ఏంటంటే ఆయన వాడుకోకపోతే, ఆయన కృప ఇవ్వకపోతే, సైకిల్ తొక్కే శక్తిని ఇవ్వకపోతే, ఇన్ని ఊర్లు తిరిగే కృపని ఇవ్వకపోతే, వాక్యాన్ని గట్టిగా చెప్పగలిగే సామర్థ్యం నాకు ఇవ్వకపోతే, ఉన్నట్టుగా విమర్శించి గట్టిగా చెప్పగలిగే ఆ ధైర్యాన్ని నాకు ఇవ్వకపోతే నేను ఇంతవరకు చేసేవాడినా? కనుక అతిశయపడేది ఏమన్నుందంటే నేను చేశాను, అలా చేశాను, ఇలా చేశాను అన్నం కన్నా అది ఆయన కృప. అందుకే అన్నాడు, అందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడ్డాను, కానీ ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. అపోస్తలుడు పౌలు చెప్పాడా? దేవునికి మహిమ కలుగునుగా. కనుక మనం ప్రభువునందు అతిశయించాలి. ప్రభువులో మాత్రం అతిశయించే కృప ఉంది మనకి. నిన్ను బట్టి నువ్వే అతిశయపడ్డమో, నీకు నువ్వే గొప్పవాడవని, గొప్పదారు అని చెప్పుకోవడమో మనకి మంచిది కాదండి. ఏమంటారు? దేవుని స్తోత్రం. నేను అంటున్నాను, ఎవరన్నా పాస్టర్ గారు వచ్చినప్పుడు, కొత్తగా ఎవరన్నా పాస్టర్ గారు సైకిల్ వేసుకున్నా మామూలుగా వస్తాడు ఎవడైనా. అంతేనా లేదు? అంతేనా? సైకిల్ వేసుకుని మామూలుగా వస్తాడు. వచ్చిన తర్వాత పేదవాడు కదా, సేవకుడు కదా అని చేర్చుకుంటారు. చేర్చుకున్న తర్వాత భోజనాలు పెడతారు, అవి చేస్తారు. ఆ తర్వాత దేవుడు ఆయన ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆత్మ వస్తూ ఉంటాయి, కొంతమంది రక్షించబడుతుంటారు. ఇలా జరుగుతుంటే సంఘం పెద్ద అవుతూ ఉంటుంది. కనుక మొదటి పిల్లోడితోటే ఉండరు అందరూ. కరెక్టేనా కాదా? తర్వాత పుట్టిన వాళ్ళు కూడా చూసుకుంటారు కదా, చూసుకోరండి? హల్లెలూయా. ఆ మొదటివాడే 20 సంవత్సరాల దాకా పాలు తగ్గుతుంది, వాళ్ళ అమ్మ ఏమంటుంది? దేవుని స్తోత్రం. కాబట్టి మిగతా వాళ్ళు కూడా చూసుకుంటూ ఉంటాడు. చూసుకుంటున్న సమయాలు లేవద్దండి. అదిగో నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. నేను అంటున్నాను, అంత చేశాం ఇంత చేశామని విశ్వాసులు చెప్పుకోవద్దు. దేవుడిని మీ గురించి చెప్పనివ్వండి. దేవుని స్తోత్రం. నేను చెప్పే మాట ఎవరికైనా, పాస్టర్లకైనా అదే, విశ్వాసులకైనా అదే. దేవుని స్తోత్రం. ఎవరికైనా అది మాత్రమే నేను చెప్తున్నా. మన సేవ కోసం మనమే మెచ్చుకోవద్దు. మన సేవ గొప్పదని మనం చెప్పుకోవద్దు. Let God tell about you. Let God say something about you. దేవుణ్ణి నీ గురించి ఏమన్నా చెప్పనివ్వండి. దేవునికి మహిమ కలుగునుగా. ఈ 40 సంవత్సరాల సేవ అనుభవంలో I got many experiences. తిట్లు తెలుసు, త్రోసేయడం తెలుసు, ప్రేమించడం తెలుసు, నన్ను చేర్చుకోవడం తెలుసు, అదే నోటితో తిట్టడం తెలుసు. ఇవన్నీ పడ్డా. ఇప్పుడు నాకు చెవు కూడా కొడతలే. కారణం ఏంటో, ఒకప్పుడు ఉద్రేకపడే మనిషిని మొహం మీద తిట్టేవాడిని. ఏంట్రా మోగుతున్నావు నువ్వు, దమ్ముంటున్నారా, నాలో ఏం తప్పు ఉందో చూపించరా అనేవాడిని. ఇప్పుడు అలా అంటలే. దేవుడు చూసుకుంటున్నాడు అన్ని, దేవుడు చేస్తున్నాడు అన్ని. ఆయనకు మౌనంగా లేడు, ఆయన రంగంలోనే ఉన్నాడు. మీకు అర్థమైతే కనుక ద సెవెంత్ సీల్ ఈజ్ సైలెంట్. 7వ ముద్ర సైలెన్స్. అది తెలుసా? వధువుని సిద్ధపరచడము, గోధుమల్ని గురుముల్ని వేరు చేయడము, తన బిడ్డల్ని ప్రూవ్ చేయడము, ఎవరు ఏంటో రుజువు చేయడము, ఈ కార్యాలన్నీ జరిగేది 7వ ముద్రలో. ఈ అరగంట నిశ్శబ్దములోనే జరుగుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్త గమనించండి ప్రియులారా. కాబట్టి అంటున్నాను, మేమంతా చేసాం, ఇంత చేసాం, అలా చేసాం, ఇలా చేసాం, మర్చిపోయాడు, అలాగా ఇలాగని పాస్టర్ని దూషించే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియులారా, నేను అంటున్నా, దానికంటే ముందు ప్రతిదాన్ని దేవుని ముందు పెట్టడం చాలా మంచిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. మనం ఏమనుకుంటే అదే రైట్ కాదు. ఓకేనా? ఒక మనిషిని ఎలాగ అర్థమైతే అదే రైట్ కాదు. దేవుడు ఏమంటాడో అది మాత్రమే రైట్. ఎందుకంటే ఆయన నమ్మకమైన సత్య సాక్షి. దేవునికి మహిమ కలుగును గాక.
ఆయన ఎప్పుడు అబద్ధం ఆడే దేవుడు కాదు. దేవుని స్తోత్రం. నేను ముగించాలి, ఇంకా చూడండి. అందుకే ప్రభువు మెచ్చుకునే వాడే యోగ్యుడు. దేవుడు మెచ్చుకుంటాడా? గట్టిగా చెప్పాలి నాకు. ఏమ్మా, దేవుడు మెచ్చుకుంటాడా? హల్లెలూయా. నేను అంటాను, చాలా మంది ఏమంటారంటే పొలిర్పులు అంటారు, ఏదో అంటారు దాన్ని, ఉడుకుమూతల నుండి పొలిర్పులు అని. చిన్న తేడా వచ్చిందంటే ఎంత చేస్తారు అంత చేస్తారు. ఆఖరికి ఇంత చేసి అన్నమంతా పెట్టి ఆకు మీద ఉమ్మేసినట్టు ఆకు చివరి ఉమ్మేసి తింటావా అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఎంత చేస్తారు, వారు ఫలితాన్ని పోగొట్టుకుంటారు. నేను చెప్పేది అది ప్రేమతో. కీప్ యువర్ విట్నెస్. మీ సాక్ష్యాన్ని మీరు కాపాడుకోండి. మీ సాక్ష్యాన్ని మీరు మంచిగా ఉంచుకోండి. ఎవరికి నువ్వు గొప్పడు అని చెప్పక్కర్లే, నువ్వు గొప్పదాని అని ఎవరికి చెప్పక్కర్లే. దేవుడు అన్నీ చూస్తున్నాడు. ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు ఎందుకు చెప్తాను? నేను విశ్వాసాలు ప్రోత్సహించడానికి చెప్తాను ఈ మాటలు. కారణం ఏంటంటే కొన్నిసార్లు వారికి బాధ కలుగుతాయి కొన్ని విషయాలలో, అది అక్షరాల జరిగే కార్యం సంఘాల్లో. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నువ్వు చేసింది దేవునికా ఒక సేవకుడికా, నువ్వు చేసింది ఎవరికి చేస్తావనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకొని దేవునికే నేను చేశానని చెప్తే నీ నోట ఒక్క మాట కూడా ఎవరిని దప్పవు, ఎవరిని తిట్టవు, ఏమి చేయలేవు. నువ్వు దేవుడికి చేశానని మౌనంగా ఉండు. వన్ డే ద ఫ్రూట్ విల్ కమ్. ఒక రోజున ఫలితమును దేవుడిస్తాడు నీకు. గ్లోరీ టు లార్డ్. తప్పకుండా నీకు ఆశీర్వాదం ఇస్తాడు, దీవిస్తాడు. గ్లోరీ టు లార్డ్. ఈ ఊరు వచ్చినప్పుడు ఎన్ని తాటకిళ్ళు కరెక్టేనా? ఇప్పుడు అన్ని డాబాలు అయిపోయినాయి. నేను వెళ్ళి ఊర్లోనే అలా అయిపోయినాయి, రోడ్లు వేసేశారు, అన్ని అలాగైపోయినాయి. దేవునికి స్తోత్రం. అందరూ దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. నేను అంటున్న వాక్యాన్ని చేర్చుకుంటే ఆశీర్వాదం అందులోనే ఉంది. దేవుని స్తోత్రం. నేను అంటున్న ఒక మంచి మాట చెప్తా. ఏ పాస్టర్ ఎవరిని శపించలేడు, ఏ సేవకుడు ఎవరిని దీవించలేడు. గ్లోరీ టు లార్డ్. ఆ కుటుంబం యొక్క సమర్పణే వారిని దీవిస్తుంది. వాక్యానికి వారు సమర్పించుకోవడం వల్ల వారు హెచ్చించబడతారు. దేవునికి మహిమ కలుగునుగా. శాపాలు ఆశీర్వాదాలు ఇవ్వడం మా చేతుల్లో పెడుతుంటేనా? ఇప్పుడే పాస్టర్లు భూమి నిలబట్టలేదు. ఏమనుకున్నా? దేవుని స్తోత్రం. నిలబట్టలేదు భూమి మీద. 1,00,000 కోటో తీసుకొని దీవించేస్తుంటారు. ఇంకా అర్థమైందండి. దేవుని మహాకృపను బట్టి అలాంటి అవకాశం పాస్టర్లకు ఇవ్వలేదు కనుక దేవుని ఎంతో స్తుతిస్తున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. ఏ పాస్టర్ నోటైనా శుభవచనమే రావాలి. నేను తిట్టినా సరే గాడ్ బ్లెస్ యు చెప్పు, నిన్నేమన్నా సరే గాడ్ బ్లెస్ యు చెప్పు. అదే విశ్వాసం కూడా నేర్చుకోండి. చివరి కాల 7వ ముద్ర యొక్క బోధదే, 7వ ముద్ర మర్మం అదే. టు చేంజ్ యువర్ నేచర్ యాజ్ ఎ లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క ప్రేమగా నీ అంతరంగాన్ని మార్చడమే 7వ ముద్ర మర్మమైనది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి నా సోదరి సోదరులారా, ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. దేవుడు మెచ్చుకుంటాడా అంటే అక్షరాల దేవుడు మెచ్చుకుంటాడు. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు పక్షపాతి కాడు. అందుకే 12 గంటలో మాట చదివాను, నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు ఆయన. నువ్వు నాకు నీ గురించి ఏమి చెప్పకు. సాధారణంగా మనం చెప్పుకొని అంత చేశాను, ఇంత చేశాను, అలా చేశాను, ఇలా చేశాను అని మనం చెప్పుకుంటాం లేదా? మాట్లాడలే, చెప్పుకుంటాం లేదా? హల్లెలూయా. పక్కోళ్ళు చేసినా, పాస్టర్ గారు చేసినా, ఇంట్లో వాళ్ళు చేసినా, ఇంకొకళ్ళు చేసినా, అంత చేసినా, ఇంత చేసినా చెప్పుకుంటాను. నేను చెప్పుకున్నాను అలాగే. అది సేవిచ్చాను, ఇది సేవిచ్చాను, కాంట్రాక్టర్ నాకు ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను, అంత డబ్బులు ఖర్చు పెట్టాను, ఎంత చేశాను, వీళ్ళ కోసం కష్టపడ్డాను, తిరిగాను. ఎన్ని చేస్తే వీళ్ళు ఈ ఆదరణ నెత్తి రాయటారు వీళ్ళు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ మాటలు నా నోటు రావట్లేదు. కారణం హల్లెలూయా. ఎందుకంటే ఇది సైలెన్స్. ఏమన్నా ఎవరిని దేవుడు చూసుకుంటున్నాడండి. ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసు ఆయనకి. ఎవరు ఏం చేస్తారో ఎరుగున ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున అల్లరం చేసేవాళ్ళు ఎవరో కాదు, సాగు పెట్టిన వాళ్ళే. అక్కడక్కడ సాగు పెట్టిన వాళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే నన్ను అల్లరం చేసేవాళ్ళు,
నన్ను నమ్మేవాళ్ళు, రకరకాలుగా బాధ పెట్టేవాళ్ళు, రకరకాల అబద్ధాలు చెప్పేవాళ్ళు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళినోళ్లే. ఎందుకంటే ఆడ చెప్తేనే రొముజుగా ఉంటుంది. యోధ అయితేనే అప్పగించగలడు, పక్కోడు ఎవడు అప్పగించాడు? యేసుప్రభుని. దేవుని స్తోత్రం. ఎవరి వల్ల యోధ వల్ల అవుతుంది. యోధ ఎక్కడోడు? కూడా తిరిగినోడే, అద్భుతాలు చేసినోడే, పక్కన కూర్చొని కంచంలో తిన్నవాడే, అన్ని చేసినోడే చేస్తాడు. కరెక్టేనా? కాబట్టి ఏం బాధపడక్కర్లే. గాడ్ ఈజ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. దేవుడు ప్రతి దానిని చూస్తానే ఉన్నాడు. ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నీ చివరి దినంలో చెప్తున్నా, ఈ చివరి రోజులు ప్రియులారా, ఎవరేమంటారు పట్టించుకోవద్దు. నువ్వేమై ఉన్నావు నువ్వు ఎరగాలి. నీ దేవుని ముఖములో నిన్ను చూసుకోవాలి. వాక్యం అని అర్థం ఉంది, నీ బతికేంటి అర్థం అవ్వాలి. దేవుని స్తోత్రం. కొందరు మనస్సాక్షి చచ్చిపోయి ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి మనస్సాక్షి చచ్చిపోద్ది. వాళ్ళు తప్పులు చేసినా కరెక్ట్ అనుకుంటారు. వద్దు. ఒక భయంకరమైన మోసపుచ్చు ఆత్మ అనేకులను పట్టుకున్న కాలం ఇది. దేని నమ్మడానికి? అబద్ధాన్ని నమ్మడానికి. ఇలాంటి రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి అందరూ ఏమంటున్నారు తీసి పక్కన పెట్టండి. ఆమేనంటారా? నిన్ను గురించి అందరూ ఏమనుకుంటారు తీసి పక్కన పెట్టండి. నీ కోసం ఆయన ఏమనుకుంటున్నాడు చూడు. ప్రభు నిన్నేమంటున్నాడు? ప్రజలందరూ పొగుడుతారు నిన్ను, కానీ దేవుడు పొగకపోవచ్చు. ఒక్కోసారి ప్రజలందరూ చీ అంటారు నిన్ను, కానీ ఆయన ఇష్టపడతాడు నిన్ను. దేవుని స్తోత్రం. ఆయన మనసును అర్థం చేసుకోవాలి. మనం ఆయన్ని సంతోషపరచడానికి చూడాలి. మనం ఆయన కొరకు మనము జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏమనుకుంటున్నాడు అదే మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం. అది దేవుని స్తోత్రం. నేను అంటున్నా, గిన్నెడు చన్నీళ్ళు కూడా ఇస్తే గనక, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దానిని కూడా మర్చిపోలేని దేవుడు ఆయన. మరంతకంటే ఎక్కువ ఇచ్చి, అంతకంటే ఎక్కువ చేసి, పాస్టర్లనే చేర్చుకొని త్యాగాలు చేసిన కుటుంబాన్ని దేవుడు మర్చిపోతాడా? మర్చిపోడు. తప్పక దేవుడు ఆ కుటుంబాన్ని దీవిస్తాడు. అలాంటి సమయాల్లో మీరు అనుకోవాల్సింది ఏంటి తెలుసా? ఇది దేవుని కృప. ఆ వాక్యాన్ని నాకు ఇచ్చాడు, స్వీకరించాను, వాక్యం నడుస్తున్నాడు కనుక దేవుడు నాకు కృప ఇస్తున్నాడు అని చెప్పాలి తప్ప ఎన్నడూ మిడిసిపడటం, గొప్ప కబుర్లు చెప్పడం, డబ్బా కబుర్లు చెప్పడం మంచి పని కాదు. కాదు, ఎన్నడవి కాదు ప్రియులారా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకసారి ప్రవక్త ఒక మాట అంటాడు, దేవుడిని దీవించాక నిన్ను గురించి నువ్వు ఆలోచించుకో జాగ్రత్తగా. నువ్వు దీవించబడిన తర్వాత పడిపోతావన్నాడు. దీవించబడ్డాక నువ్వు తప్పు చేస్తావన్నాడు. దీవించబడిన తర్వాతనే ప్రతి వాడు జాగ్రత్తగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. కాబట్టి నేను అంటున్నా ప్రియులారా, మా సంఘంలో ఇక్కడ కానీ ఎక్కడ కానీ చూస్తున్నా, ప్రారంభంలో నాడు నేర్చుకున్న వాళ్ళని దేవుడు అడుగు తినేవాళ్ళ చేశాడా? చేయలే. ఒకప్పుడు తాటగిల్లో పడిపోతున్న పెంకిటిల్లో ఉన్నవాళ్ళు ఈరోజు డాబాలు కట్టుకొని, 1, 2, 3 డాబాలు కట్టుకొని, లేకపోతే ఇంకా చక్కగా సంపాదించుకొని, మంచి ఉద్యోగాలు సంపాదించుకొని హ్యాపీగా జీవిస్తున్నారు. వారు దీవించబడితే కాపరిగా నాకు ఎంతో సంతోషం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు కొయిటెళ్ళి డబ్బులు పంపితే మాత్రం సంతోషం ఉండదు. వాళ్ళు కొయిటాలు వెళ్ళి దశంభాగాలు ఇస్తే మాత్రం సంతోషం ఉండదు నాకు. నీ ప్రవర్తన ఇక్కడ కనిపించాలి, నువ్వు వాక్యంలో జీవించాలి, దేవుణ్ణి నంచినంచులకి హెచ్చించాలి. అది దీవెనకరమైంది. అదొక కాపరి సంతోషించే విషయం. నీ బోర్డు డబ్బులు ఎవరికి కావాలంటాను నేను, నీ పరికిమాల డబ్బులు ఎవరికి కావాలంటున్నాను నేను. కష్టపడి సంపాదించు. 10 రూపాయలు ఇస్తే రూపాయి ఇద్దరికి చాలు. అదే దేవుడు దీవించబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సంఘాలు బాగుపడాలి, విశ్వాసంలో విశాల హృదయాలు రావాలి, కాపర్లు కూడా చక్కగా అర్థం చేసుకునే స్థితికి రావాలి. ఇది చివరి కాలమై ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తప్పనిసరిగా అర్థం చేసుకోండి ప్రియులారా. నేను చెప్పేది మనగవరమే గొప్పలు అనుకోవద్దు. ఇంత సేవ చేసినంత సేవ చేశానని చెప్పొద్దు. సేవ ఏమన్నా చేస్తుండో 10 సంఘాలు కట్టుంటే అది ఆయన కృపే, అంతే అనుకుందాం. అంతకు మించి వద్దు. ఒకవేళ నువ్వు కష్టపడి ఉంటే దేవుడు దాని ప్రతిఫలం ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఇస్తాడు ఎవడా? అక్షరాలే ఇస్తాడు. ఈ ఊరోళ్ళకి నీ సైకిల్ మీద వచ్చినట్టు తెలుసా? తెలుసు. సైకిల్ మీద ఈ ఊరు వచ్చినట్టు తెలుసు చాలా మందికి. కానీ ఇప్పుడు మోటార్ సైకిల్ మీద కూడా మోటార్ సైకిల్ మీద వచ్చినట్టు బాగా తెలుసు. ఎందుకంటే నా బండి అలాంటిది, ఎక్కడ ఉన్న డుగ్ 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 అంటుండేది, ఎంతో దూరంలో నిలబడేది. అలాంటి బండి మీద వచ్చేవాడు. ఇప్పుడేమో కారులో కూడా కూర్చోడం ఓపిక లేకపోతున్నాను.
కానీ దేవుడు నన్ను దీవించాడని ఎప్పుడూ మాట్లాడను. కారణం ఏంటి తెలుసా? అది కాదు దీవెన. మనం చూడవలసింది అది కాదు. ఎంతవరకు వాక్యములో నిలబడి ఉన్నాం, ఎంతవరకు యథార్థంగా జీవిస్తున్నాం, ఎంతవరకు నిక్కచ్చిగా సేవ చేస్తున్నాం. ఇదే చాలా ముఖ్యమైనది. చాలా మంది పాస్టర్లు దేవుడు అంటారు, చాలా మంది పొగుడుతారు, ఎన్నో చేస్తారు. కానీ చివరికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాయన. అప్పుడు ఏంటి మన బతుకు? చెప్పండి. అప్పుడు ఏంటి పాస్టర్ జీవితం ఏంటి? లోకమంతా నిన్ను తిట్టిన, నువ్వు చెప్పే వాక్యం కోసం ఎంతమంది తిరస్కరించిన, దేవుడు ఒక్కడు నిన్ను బలా నమ్మకొస్తున్నా అంటే దాన్ని మించిన ఆశీర్వాదం అసలు ఏమీ లేదు. ఇక అందరు గట్టిగా తెలుస్తుంది. హల్లెలూయా. దేవుడు అలాగా ఖచ్చితంగా విశ్వాసం కూడా అంటాడు ఆయన. ప్రభు మెచ్చుకుంటాడా? అక్షరాల మెచ్చుకుంటాడు ఆయన. దేవుని కొరకు ఏమన్నా త్యాగాలు చేస్తే మీరు మనుషులు మర్చిపోయినా ఎన్నడూ దేవుడు మర్చిపోడు. ప్రకాశం గారి బాప్తిజం మొదలడానికి 39 సంవత్సరాలు పెట్టింది. దేవుని స్తోత్రం. చాలా సంతోషం. ఇప్పటికైనా పొందారు. ఆ పెద్దోడు కూడా ఈరోజు పొందబోతా ఉన్నాడు. అందరూ చెప్పండి కొట్టండి గట్టిగా. దానికి మించిన ఆశీర్వాదమే లేదా కుటుంబానికి. దేవుని స్తోత్రం. ఎంత కష్టపడినా ఏం చేసినా ఏది మనతో రాదు ప్రియులారా, ఈ రక్షణే మనతో వచ్చేది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతకాలం పట్టింది కానీ ఇప్పటికైనా హల్లెలూయా ఆయన దేవుళ్ళలోకి వచ్చాడు. అదే సంతోషకరం. ప్రతి కూటంలో అడుగుతూ ఉండేవాడిని, ప్రతి కూటంలో చెప్తా ఉండేవాడిని, ఇంకెప్పుడు ప్రకాశం గారు చూద్దామండి, పొందాలండి అనేవాడు. ఆయన తీసుకుందామండి, కంగారేటండి అనేవాడు. సరే, దేవుడు దర్శించే టైం ఏదో వస్తుంది, వచ్చింది, ఆయన పొందాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రామారావు గారు కూడా పరిస్థితి బాలే పాపాయింది. ఆయన కూడా వచ్చుంటే చాలా బాగుండు. దేవుళ్ళకి వస్తే చాలా సంతోషపడతాం. ఎందుకంటే పూర్వీకులు వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక్కొక్కడు పూర్వీకులు ఏంటంటే నేను ముసలం అయిపోతే. దేవుని స్తోత్రం. పరంజ్యోతం నాకన్నా ఒక సంవత్సరం చిన్నదేమనుకుంటున్నా. 62 అంటే 61 నాది డిసెంబరు. కొన్ని నెలలో నేనే కొంచెం పెద్దోడిని ఆవిడకంటే. కానీ మరి వ్యాధిగ్రస్తురాలే, బలహీనరాలైపోయింది. దేవుడు ఆవిడ పిలుచుకున్నాడు. దేవుడు ఎవరిని ఎప్పుడు పిలుస్తాడో మనకు తెలియదు. ఒకటి తెలుసా, ఒక విశ్వాసం దేవుడు తీసుకెళ్తున్నాడు అంటే దాని వెనకాల గొప్ప అర్థం ఉంటుంది దానికి. లేదా ఏదో ఆశీర్వాదం కుటుంబానికి ఉంచుతాడు దేవుడు. చాలాసార్లు నేను చూసాను కొన్ని ఇళ్లలో, ఈ మనిషి చనిపోతే ఇంకేంటి, ఆ ఇంటికి వెళ్ళడం కూడా జరగదురా బాబు, మనకి మిగతా వాళ్ళు ఎవరు దేవుల్లో లేరు, ఇంకేంటి ఇంకా ఇవి చనిపోతే పరిస్థితి అలాగా, వీళ్ళు ఏమైపోతారో అనుకున్న ఆ కుటుంబాలే ఆ మనిషి చనిపోయిన తర్వాత రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. కారణం వారు చేసిన ప్రార్థన. దేవుని స్తోత్రం. వారు చేసిన ప్రార్థన. నేను అంటున్నా, ఒక ఇల్లాలు ఇంట్లో ప్రార్థన పరురాలు అయితే ఆ ఇంటికి కోట్లు లక్షలు అక్కర్లా, అదొక్కటి చాలు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రవక్త అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయి, నీంట్లో రక్షించబడాలని. అందరూ కూడా నువ్వు బతికుండగా రక్షించబడకపోయినా నువ్వు చనిపోయిన తర్వాత దేవుడిని ప్రార్థన వింటాడు. దేవుని స్తోత్రం. నీ చనిపోయిన తర్వాత ప్రార్థనకు జవాబు వస్తుంది నీకు నిశ్చయంగా. ఇందులో దేవుడు ఏమాత్రం అన్యాయం చేసేవాడు కాదు. మీ పిల్లల గురించి అయినా ఎవరి గురించి అయినా సరే, మీరు బతికుండగా మీ కళ్ళతో చూడకపోయినా ఒకరోజు మహిమలో మీరు వారిని చూస్తారు. కనుక అందరూ ప్రార్థన చేయాలి. ఆ కుటుంబం ఈరోజు నాకు ఇలా ఉండడం దేవుని యొక్క మహాకృప. దేవుని స్తోత్రం. ఆమె చేసిన ప్రార్థన, యథార్థ పరురాలు, నమ్మకస్తురాలు, ఎంతగానో వాక్యాన్ని ప్రేమించిన వ్యక్తి ఆమె. అందుని బట్టి దేవుని అంతా స్తుతిస్తున్నప్పుడు. కాబట్టి ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. ఖచ్చితంగా దేవుడు ఆమెను మెచ్చుకుంటాడు. ఎందుకంటే ఆ కుటుంబానికి ఈ విధంగా ఈ స్థితి రావడానికి కారణం ఆమె చేర్చుకోవడం బట్టే ఈ కార్యం అంతా జరిగింది. కనుక మనం కూడా నేర్చుకుందాం విషయంలో. ప్రభువే మెచ్చుకునేలాగా చూద్దాం. హల్లెలూయా. మనుషులు పొగుడుతారు, గణపరుస్తారని ఎన్నడూ అనుకోవద్దు. ఆ కార్యము జరగకపోవచ్చు. ఒక మనిషి అందరికీ ఇప్పుడు ఉదయ్ కుమార్ ఇక్కడ ప్లాంట్ వేస్తా అన్నాడు. దానికోసం తిట్టుకునే వాళ్ళు కొంతమంది ఇంకోలా తిడతారు. కుర్రోడు మంచి పని చేస్తున్నాడు అని ఒకళ్ళు అంటారు. శిలాపలకం ఏం చేసింది ఆవిడ ఈ గ్రామానికి, ఎందుకు పెట్టాలి కదా అని మాట్లాడేవాళ్ళు ఉంటారు.
పోన్లే ఆమె చాలా మంచి విశ్వాసురాలు, కుటుంబం కృతజ్ఞత కార్యం చేసిందని మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాగే ఒక మంచి పనిని చెడ్డ పనిని ఎలా మనుషులు అర్థం చేసుకుంటారో ఒక మనిషిని కూడా అలాగే మనుషులు అర్థం చేసుకుంటారు. కనుక మనుషులు ఇచ్చే స్టేట్మెంట్లు, మనుషులు తీర్చే తీర్పులు ఇవి స్థిరము కాదు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తాడో అది మాత్రమే స్థిరమై ఉన్నది. నీకోసం మంచి చెప్పని, నీ కొరకు మంచిగా దేవుణ్ణి మాట్లాడి, నీ గురించి సాక్ష్యం మనుషులొద్దు. పాస్టర్లు కూడా ఒక మనిషి కోసం గొప్ప సాక్ష్యం చెప్పగలరు. ఎందుకంటే నటించే పాస్టర్లే, నటించే విశ్వాసులే పాస్టర్లు చాలా సార్లు గొప్పలా కనిపిస్తారా? వినయంతో ప్రార్థన చేయడం, అయి చేయడం, ఇలా చేయడం. నేను మోసపోయాను కాబట్టి చెప్తున్నాను. నీతో వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఉనికిపోతుంటే పాస్టర్ని చూసి అయ్యి బాబోయ్ ఎంత భక్తి, ఎంత విశ్వాసం, ఇలాంటి వాళ్ళే పరలోకంలో ఉంటారు అనుకుంటే ఆ తర్వాత వాళ్ళు దాక్కున్న వాళ్ళు ఎవరు బయటకు వస్తుంటారు. తర్వాత అప్పుడు ఆశ్చర్యపోతా, అమ్మ ఇలాంటి తాజుపాముల్ని మనం ఇంతకాలం పాలేసి పెంచామా అనిపిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నువ్వు ఈ విశ్వాస పరలోకి వెళ్ళిపోద్దా, ఆ విశ్వాస పరలోకి వెళ్ళిపోద్దా అని పాస్టర్లు చెప్తే అవి కూడా నమ్మొద్దు. కారణం ఏంటంటే పాస్టర్లు దేవుళ్ళు కాదు, వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లు కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరిని చూసేవాడు దేవుడు మాత్రమే. దేవుని స్తోత్రం. సేవకుడికి ఫలితం ఇచ్చేవాడు ఆయనే, ఒక విశ్వాసకి ఫలితం ఇచ్చేవాడు ఆయనే. అందుకే మనమే మెచ్చుకుంటూ మన గొప్పలు మనమేమి చెప్పుకోవద్దు. దేవుడినే మనల్ని కనపరచనివ్వండి. దేవుడికే ఆ చాయిస్ ఇచ్చేయండి. దేవుడే నీ గురించి సాక్ష్యము చెప్పని. దేవుడు అక్కడ మంచోడంతే ప్రపంచం అంతా సైలెంట్ అయిపోతుంది అక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, నా అనుభవం నుంచి చెప్తున్నాను ఈ విషయాలండి. కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఈ విషయాన్ని గ్రహించండి. అందుకే అన్నాడు కీర్తన గ్రంథంలో ఏమన్నాడు చెప్పండి? యెహోవా చేత తన అతిక్రమల పరిహారం నొందిన వాడును, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన వాడును, యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడును ధన్యుడై ఉన్నాడు. తెలుస్తోత్రం. ఎవరెంచాలి నిన్ను? దేవుడే నిన్ను నిర్దోషని నీకు సర్టిఫికెట్ ఇవ్వాలి. నువ్వన్నీ బాగా చేసావని సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఆత్మలో కపటం అన్నది ఏ సేవకుడికి తెలియదు. సేవకుల్లో ఉన్న కపటం విశ్వాసులకి తెలియదు. దేవుని స్తోత్రం. కానీ దాన్ని ఒక రోజు బయట పెట్టేవాడు ఉన్నాడు అక్కడ. కనుక దేవుడే నిన్ను నన్ను నిర్దోషని ఆనాడు ఎవరు నతనేల్తో దేవుడు చెప్పాడు. ఏమని? ఇతను నిజంగా ఇశ్రాయేలు, ఇతనిలో ఏ కపటం లేదు, ఏ కపటం లేదన్నాడే. అదే మాట నీ గురించి నా గురించి దేవుడిని చెప్పనివ్వండి. దానికోసమే యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మనుషుల ముందు మంచి అనిపించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. మనుషుల ముందు పొగడబట్టడానికి ప్రయత్నం చేయొద్దు. మనుషుల ముందు కనపడకుండా తప్పులు దాచుకుంటూ ఎదుటి వారి దగ్గర మంచిగా ఉన్నట్టు నటించొద్దు. ఆకాశం ముందున్న దేవుడు చూస్తున్నాడు. ఒకరోజు ఆయనే నిన్ను హెచ్చిస్తాడు, ఆయనే నీకు ప్రతిఫలం ఇస్తాడు, ఆయనే నీ గురించి సాక్ష్యం చెప్తాడు. విశ్వాసులారా, కాబట్టి నేను మీకు హెచ్చరించే హెచ్చరిక ఏంటి తెలుసా? ఈ 2024 దేవుని స్తోత్రం. పాస్టర్లు కూడా చెప్తున్నా, నేను అందరికీ ఇంటే కొంచెం పెద్దోడు కాబట్టి ముసలోడు కూడా అయిపోయాడు కనుక ఒక మాట చెప్తున్నా. ఏంటి తెలుసా? ఇదే దృష్టిలో పెట్టుకొని సంవత్సరం అంతా సేవ చేయండి. ఇదే దృష్టిలో పెట్టుకొని విశ్వాసులారా మీరు వాక్యములను నడవండి. ఒక రోజు దేవుడు మీ గురించి యథార్థపరుడని చెప్పనివ్వండి. దేవుని స్తోత్రం. అదొక్కటి చాలు మనకి. ఇంకేం అనకపోయినా పర్లే. కోటి మంది నీ గురించి తప్పుడు మాటలు మాట్లాడినా, నిన్ను దాని గురించి ఎవరు ఏమన్నా సరే పట్టించుకోవద్దు. అసలు దేవుడే నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. కానీ అతిశయించేవారు ప్రభువు నీకు ఇచ్చిన కృపను బట్టి, నువ్వు ఆయన వాక్యాన్ని స్వీకరించడం బట్టి, ఆయన వాక్యం కొరకు జీవించడం బట్టి అతిశయించండి. దేవుని స్తోత్రం. నాకేంటంటే పిల్లలందరూ సెటిల్ అయ్యారు, ఉద్యోగాలు, ఇల్లు, బ్యాంకులో వాళ్ళ డబ్బు, నాకేమి లోట్లేదు. గాడ్ బ్లెస్డ్ మీ, దేవుడు నన్ను ఎంతో దీవించాడు అంటారు. భక్తిలో ఏముండదు, వాక్యంలో నడవలేరు వీళ్ళు.
వాక్యంలో నిలబడలేరు వీళ్ళు. అది దీవెన కాదే. వాక్యంలో తూచా తప్పకుండా ఎన్ని కష్టాలు వచ్చినా వాక్యంలో నిలబడి నడవడమే నీ జయము. అదే దేవునికి ఇచ్చే ధన్యత, రియల్ బ్లెస్సింగ్, గొప్ప ఆశీర్వాదం. దానికోసం బతుకుదాం. ఇష్టపడుతున్నారా? అందరు ఇష్టపడుతున్నారా? దానికోసం జీవిద్దాం పిల్ల. ఎందుకంటే అందరూ వెళ్ళిపోయే టైం వస్తుంది. ప్రభు రాకడ వచ్చేది, లేదా మరణమే కావచ్చు. నేనైతే నిజంగానే ఇంకెన్నో రోజులు నాకు సమయం ఉండకపోవచ్చు. ఫర్ ఏ రీజన్ గాడ్ హ్యాస్ గివెన్ దిస్ టైం. ఏదో ఒక కారణం చేత దేవుడు నాకు కొంచెం టైం ఇచ్చాడు. ఈ కొంచెం టైంలో ఒక నమ్మకస్తుడిగా, యథార్థవంతుడిగా సంఘంలో ఏం చేయాలో, సేవలో ఏం చేయాలో, నా లోపాలుంటే అన్ని సరి చేసుకుంటూ ఒక పరిపూర్ణమైన ఒక సేవకుడిగా ముగించబడాలి. అదే నా కోరిక. అంతకంటే ఏం లేదు. తిట్టిన వాళ్ళు కూడా క్షమించగలిగే, ద్రోహం చేసిన వాళ్ళు కూడా క్షమించగలిగి, ప్రేమించగలిగే విశాల హృదయంలోకి వస్తే దానికి మించిన జయ జీవితమే లేదండి. దానికోసమే ప్రయాసపడదాం. 24ని అదే లక్ష్యంగా పెట్టుకొని దానికోసం సాధించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక, సేవకులందరినీ బహుగా బలపరచునుగాక, మునుపటికి ఇంకా నమ్మకస్తులుగా సేవలో ముందుకు సాగుదురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.